హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే బ్రేక్ఫాస్ట్ వీడియో అనమాట. ఎప్పుడు మేము లేని లంచ్ డిన్నరు అదే షేర్ చేసుకున్నాను కదా. బ్రేక్ఫాస్ట్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చేయలేదు కూడా. పాస్తా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ కావాలి. పాస్తా కొని నేను చాలా రోజులు అవుతుంది. కాకపోతే దాంట్లోకి సరిపడా వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్ అలా ఏమి లేవని చెప్పి ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి నేనైతే ఇంతవరకు చేయలేదు. నిన్న నైట్ అయితే కూరగాయలు తెచ్చుకోవడానికి అని చెప్పి షాప్కి వెళ్ళాను. మా ఊర్లోనే బయట బజార్కి వెళ్తే ఇంకా బయట బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా కావాల్సినవన్నీ. ఇంకా తెచ్చుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇక అన్నీ కట్ చేసుకొని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పాస్తా అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను, బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇంకా అవి పెట్టి ఇక అవి బాయిల్ అయ్యేలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా తొందరగా వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి 2 పనులు ఒకేసారి అయిపోవాలి. కర్రీ అయిపోవాలి, రైస్ అయిపోవాలి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. మధ్యలో మా బాబు లేస్తే చూసుకోవాలి. ఇక అందుకనే ఫాస్ట్గా అటు ఇటు చూస్తూ లేస్తాడేమో అని చూస్తూ కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను కొంచెం ఫాస్ట్గానే కట్ చేస్తాను. చాకుతో అయితే కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తాను, కత్తి పెడితే అయితే అంతగా రాదు. ఇంకా చూసారు కదా, అలా పాస్తా అయితే ఇంకా అలా బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత వాటిని మనం చన్నీళ్ళల్లో ఫస్ట్ స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకొని చన్నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇలా చూసే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా క్యాప్సికమే కట్ చేయలేదు. ఇంకా దీంట్లో బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా వేయాలి. పచ్చి బఠానీ నా దగ్గర ఉంది కానీ నేను చూసుకోలే, మర్చిపోయాను నైటే నానబెట్టడం. ఇంకా అప్పుడప్పుడు అంటే ఉడకదు అని చెప్పేసి ఇంకా పచ్చి బఠానీ వేయలేదు. పాస్తాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఈజీగా సింపుల్గా సాసెస్ అవి అలా ఏం వేయకుండా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోయేలా ట్రై చేశాను. నా ఓన్గా కొత్తగా ట్రై చేశాను అనమాట. ఏం లేదు, జస్ట్ మనం మ్యాగీ ఎలా చేస్తామో దీన్ని కూడా అలానే చేశాను. బయట మార్కెట్లో పాస్తాకి సంబంధించిన మ్యాగీ మసాలా ఎలా ఉంటుందో అలా పాస్తా మసాలా కూడా ఉంటుందంట. నాకు తెలియదు, ఎవరో చెప్పారు తెలుసుకున్నాను. నేను మాత్రం అవేమి లేవని చెప్పి కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్, కారమే వేసాను. యాక్చువల్గా దీంట్లో పెప్పర్ పౌడరు, ఇంకా పాస్తా మిక్స్ లేకుంటే మన మ్యాగీ మసాలా కానీ అలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవేమీ అవైలబుల్లో లేవు. సో ఇక అందుకని చెప్పి ఉన్న వాటితో పాస్తా ఎప్పుడో తీసుకొచ్చాను. అవేమీ ఫస్ట్ అవి ఐడియా లేవు. జస్ట్ నార్మల్గా ఉప్పు కారం వేసి చేయొచ్చులే అన్నట్టుగా చేద్దాంలే అనుకొని వెజిటేబుల్స్ వెళ్ళి తెచ్చేసాను. లేకుంటే తెనాల్లో పాస్తా మసాలా తెప్పించేదాన్ని. ఇంకా సరే ఉన్న వాటితో మళ్ళీ వెజిటేబుల్స్ పాడైపోతాయి, ఒక్కొక్కటే తీసుకొచ్చాను వీటిలో వేయడానికి అని చెప్పి. ఎందుకులే అని రిస్క్, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వేసేసాను. కొంచెం కలర్ఫుల్గా ఉంది, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అలా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంత బాగానే చేశాను. కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది నాకు. ఆయిల్ కొంచెం అసలు జస్ట్ ఆ ముక్కలు కొంచెం ఊరకట్ట ఒక 50% కుక్ అవ్వడానికి జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది. నేనే ఎక్స్ట్రాగా చూసారుగా పోసేసాను, అది ఎక్కువ అనిపించింది. ఒకటి వేయాల్సిన దానికి నేను 3 వేసాను. నాకు ఆయిల్ కొంచెం తగ్గితే బాగుండు అనిపించింది. ఫైనల్గా చేసేది ఏం లేదు కదా, అందుకని చెప్పి ఎలాగోలా ఫస్ట్ టైం టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ నాకు నార్మల్గానే ఆయిల్ ఎక్కువ ఉంటే నచ్చదు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది, అదే ఒక చిన్న మైనస్.
ఇంకంత బాగానే చేశాను. ఈసారి పర్ఫెక్ట్గా ఆ మసాలా తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయాలి. నాకు ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా అలా మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి నా వీడియోస్ నచ్చట్లేదా, నేను మంచిగా తీయట్లేదా, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. ఫస్ట్ ఓకే, ఇలా అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు మంచిగా పైకి వచ్చి డెవలప్ అయ్యి వీడియోస్ మంచిగా తీస్తారు. స్టార్టింగ్ నుంచే ప్రోలో తీయాలంటే ఎవరి వల్ల అవ్వదు. అది కెమెరాస్, వీడియోస్ తీయడానికి ఒక పర్సన్, ఎడిట్ చేయడానికి ఒక పర్సన్, ఇవన్నీ ఉంటే వీడియోస్ ప్రో లెవెల్లో వస్తాయి. అవేమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. ఉన్నవాడికే పెడతాడు కానీ లేనివాడికి ఎవడో పెట్టాడు. చూసారు కదా ఆయిల్ ఎంత ఎక్కువ అనిపించిందో నాకు అప్పుడు తెలిసింది. అప్పుడైనా కొంచెం తీస్తే బాగుండేది కానీ నేను తీయలేదు. కొంచెం అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. మిగతాదంతా బాగానే ఉంది. ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ పౌడర్ కన్నా కూడా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మన దగ్గర అవేమి లేక ఉప్పు కారం వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి తీసేసాను. కొంచెం దయించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు